కడుపులో నొప్పి కారణాలు అక్కర్లేదే, ఎప్పుడైనా రావచ్చు, ఎన్నిసార్లైనా రావచ్చు. అమ్మా నొప్పి, నేను చెప్పేది కొంచెం వినోదినా. పెట్టే ఫోను. వదినా, ఇంత దూరం వచ్చాం కదా, ఒక్కసారి చూసి. మీ ఇల్లు కరెక్ట్ కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తాను. మీ ఇంట్లోనా? అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఇదేంటి ఇంత టెన్షన్గా తిరుగుతుంది? వెళ్ళాలి వెళ్ళాలి అని ఏడ్చావు, వెళ్ళొచ్చిన దగ్గర నుంచి టెన్షన్ పడుతున్నావు. ఏమైందే? ఏమైంది? ఏం లేదండి. వడ్డీలు ఇచ్చుకుని బతికేవాడిని, ఎదుటోడు చెప్పేది అబద్ధమో నిజమో ఆ మాత్రం తెలియనుండి కాదు. నేను నీ మొగుణ్ణి, నా దగ్గర చెప్పడానికి నీకు మొహమాటమా భయమా? మీ దగ్గర భయమే ఉంటుందండి. అది తెలుస్తూనే ఉంది. ఆ మొహమాట మాత్రం ఎందుకు? చెప్పు, తొందరగా చెప్పు. ఆ ఇంట్లో విజయ్ని చూసినప్పటి నుంచి గమనిస్తున్నాను, తెగ టెన్షన్ పడిపోతున్నావు. ఏమైంది? అది 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 సస్పెన్స్ సినిమా చూపించకే, టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి. తొందరగా చెప్పు. అతన్ని 2 ఏళ్ల క్రితం చూశాను. చూస్తే? అప్పుడు మాస్టర్ గారు తమ్ముడని తెలీదు. తెలీక అప్పట్లో తను 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 ఏమేవ్? ఇప్పటికే నా గుండె గుళ్ళో గంటలాగా గడగడ మోగుతోంది. నువ్వు అలా ముక్కలు ముక్కలుగా చెప్తే ఏ క్షణంలో అయినా దాగిపోవచ్చు. వాడేం చేశాడో తెలీదు, నువ్వేం చెప్తావో తెలియడం లేదు. సీరియల్లాగా బ్రేకులొద్దే, సినిమాల్లో అలా ఇంటర్వెల్ అసలే వద్దు. నవల్లోలా మొత్తం చెప్పేవి నీకు దండం పెడతాను. 2 ఏళ్ల క్రితం అతను 2 ఏళ్ల క్రితం అతను గౌతమి, ఏమైందమ్మా?
ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, ఏమైంది నాన్న? ఊరుకోరా. ఎందుకు ఏడుస్తున్నానన్నా? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? స్కూల్లో మాస్టర్ గారు ఏమైనా తిట్టారా? మరి ఏమైందంటే చెప్పవేంటి? నన్ను వాడు మనిషి కాదక్క, మృగం. సమయానికి అందరూ రాకపోతే వాడు నన్ను. ఊరుకోమ్మా, ఊరుకో. అలాంటి వాణ్ణి నరికి పోగులు పెట్టాలి. ఏడుస్తూ ఇంటికి రాకపోతే ఆ నలుగురు ముందే నువ్వు వాణ్ణి చెప్పుతో కొట్టి రావాల్సింది. చిచి, దరిద్ర పెదవులని దరిద్ర పెదవులు. ఒంటరి ఆడదాన్ని చూసినప్పుడు తప్ప వాళ్ళ మగతనం వాళ్ళకి గుర్తుకు రాదు. పనికి మలిని వెదవులని, పనికి మలిని వెదవులు. నా కంట పడాలి, అప్పుడు చెప్తాను వాడి సంగతి. స్కూల్ దగ్గర మా చెల్లెల్ని ఏడిపించావంట. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంటికి కూడా వస్తావు? రే, నిన్నేరా, ఇంకా ఇక్కడే నిలబడ్డావు? ఎత్తులో ఉన్నావు. చిన్న పిల్లని అల్లరి చేయడానికి సిగ్గుగా లేదు? మళ్ళీ ఏం చేద్దామని ఇక్కడి వరకు వచ్చావు? ఇంకా ఇక్కడే ఉన్నావేరా? మర్యాదగా పోతావా, చెప్పు తీసి కొట్టమంటావా? ఏంట్రా అలా చూస్తున్నావు? నేను ఇక్కడ మాట్లాడితే నువ్వు అక్కడ చూస్తావేంట్రా? నేను మా చెల్లెల్లా కాదు ఏడుస్తూ రావడానికి. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నీకు అసలు బుర్రుందా? ఏమో అనుకున్నాను వాడిని. పెళ్ళపెళ్ళాడే దొంగ నోట్ అన్నమాట. ఏదో ఒక రోజు అతనికి ఎదురు పడాల్సి వస్తుందని తెలుసు, కానీ ఇలా ఎదురు పడాల్సి వస్తుంది అనుకోలేదు. ఈ విషయం కొంచెం ముందుగా తెలుసుంటే బాగుండేది. అసలవ్వని వడ్డీ లెక్కలు అప్పుడే తేలిపోయాయి. ఏంటి లెక్కలు కదా, నీకు అర్థం కావలే. నేనేం చెప్తున్నాను, మీరేం చెప్తున్నారు? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు, అది వాస్తవం. నువ్వు చెప్పేది నాకు పూర్తిగా అర్థమైంది. నా చెల్లెల జీవితం ఏమవుతుందో అని నేను బాధపడుతుంటే మీరు మీ వడ్డీ వ్యాపారం గురించి ఆలోచిస్తున్నారా? నీ బాధకి నా వ్యాపారానికి ఓ చోట లింకు దొరికింది. ఆలోచించకపోతే ఎలాగా? ఆలోచిస్తా. బాధకి వ్యాపారానికి ముడిపెడుతున్నారా? ఎదుటి వాళ్ల బాధే నా వ్యాపారం. బాధ లేనప్పుడు అప్పు ఉండదు, అప్పు లేనప్పుడు వడ్డీ ఉండదు, వడ్డీ లేనప్పుడు అసలు ఈ కుబేరమూర్తే ఉండడు. అప్పుడే అంత ధైర్యంగా అతని ఇంటి ముందు తచ్చట్లాడాడు. అలాంటిది ఈరోజు గౌతమి తనింట్లోనే ఉంది. ఏమవుతుందో ఏంటో అని నేను భయపడుతుంటే మీరేంటండి వడ్డీ అని వ్యాపారం అని? గంగా, నీ బాధ నాకు అర్థమైంది, కానీ నా వ్యాపారం నీకు అర్థం కాదు. వదిలే.
ఈ పిల్ల ఆయనకు మందులు వేసిందో లేదో. అత్తయ్య, టాబ్లెట్స్ ఇచ్చుంటుందంటారా? నీతో పాటు నేను కూడా ఇక్కడే కదమ్మా ఉన్నాను. నాకేం తెలుస్తుంది చెప్పు. వేసిందో లేదోనని నా తాపత్రయం గాని ఇవ్వకుండా ఉంటుందా? ఇచ్చే ఉంటుంది. ఇచ్చుంటుంది కదూ? ఇచ్చే ఉంటుందిలే. ఆయనంటే భయం భక్తే గాని చొరవ ఎక్కడుంటుంది? ఆయనకి టాబ్లెట్స్ ఇచ్చిందో లేదో. మాస్టారు, టైంకి మందులేసుకోమన్నారు, వేసుకోండి మాస్టారు. ఆ మందులు మా కోసం కాదు, మీకోసమే, మీ ఆరోగ్యం కోసమే. వేసుకోండి. కోపానికి కొదవేం లేదు. ఇప్పుడేం నేరం చేశాను మేము? అయినా తప్పేదైనా చేసుంటే అది నేను చేశాను. తప్పు నేను చేస్తే శిక్ష మీకెందుకు? సరే, మీ భార్య ఇస్తే వేసుకోరు, మీ భార్యగా తనిచ్చినా వేసుకోరు. మీ స్టూడెంట్గా ఇస్తుందని వేసుకోండి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతారు, స్టూడెంట్స్ తప్పు చేస్తే మాస్టర్లు కొడతారు. నేను చేసింది తప్పైతే నన్ను కొట్టండి మాస్టారు. నా కోసం మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నేనెప్పుడు మీరు రాసే అక్షరాన్నే కానీ మీ చేతిలో పుస్తకాన్ని కాదు. మీ స్టూడెంట్గానే ఇస్తున్నాను, వేసుకోండి ప్లీజ్. వేసింది అత్తయ్య, మందులు వేసింది. నా పిచ్చి కాని ఆడపిల్లంటేనే బాధ్యత. తన బాధ్యత తనకి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? వేసింది. అను, అన్నీ నువ్వే అనుకోని ఇంతసేపు ఇక్కడ తిరగకపోతే ఈ పని ముందే చేసి ఉండొచ్చుగా. ఏమ్మా? నా సౌభాగ్యంలో భాగం పంచిచ్చింది నేనే, బాధ్యతలు పంచివ్వాలిగా. అన్నింటికీ నేను దగ్గరగా ఉంటే తనెప్పుడు దగ్గర అవుతుంది? మనిషికి దగ్గర అవ్వడానికి చాలా సందర్భాలుంటాయి, మనసుకి దగ్గర అవ్వడానికి కొన్ని సందర్భాలే ఉంటాయి. ఏంటమ్మా ఇది?
నీది పిచ్చో ప్రేమో నాకు అర్థం కావడం లేదు. పిచ్చి ప్రేమ, ఆయనంటే ఉన్న పిచ్చి ప్రేమ. భర్తకు దూరం అవడమా ప్రేమ? ఈ దూరం శాశ్వతం కాదత్తయ్యా. ఆయనకి శాశ్వతమైన సంతోషం కావాలి. ఈశ్వర్ సంతోషం కోసం నువ్వింతగా బాధపడాలా? ఇది బాధ కాదు, బాధ్యత. పెళ్లి పిట్టల మీద నా భర్త వంశాభివృద్ధి కోసం, వంశ గౌరవం కోసం బ్రతుకుతానని ప్రమాణం చేశాను. అందుకు ఆ అగ్ని కాదు, మీరు కూడా సాక్ష్యమేగా. మరి నా బాధ్యతని బాధ అంటారే? అలా అని నువ్వు దూరంగా ఉండాల్సిన అవసరం లేదమ్మా. భర్తను పంచుకున్నావు, బాధ్యతల్ని పంచుగాని పూర్తిగా అప్పగించుకు. లేదత్తయ్యా, ఆయన దగ్గరగా నేనుంటే మరొకరి దగ్గర కానివ్వలేను. నేను స్వార్థపర్రాలత్తయ్యా. ఆయనకి నాకు మధ్య కన్న తల్లి, మీరు కూడా ఉండకూడదనుకునే స్వార్థపర్రాల్ని. నా స్వార్థం ఆయన సంతోషానికి అడ్డుపడకూడదు అంటే నేను దూరంగానే ఉండాలి, గౌతమి దగ్గర అవ్వాలి. అందుకే ప్రశ్న నీదే, సమాధానం నీదే. ఇన్ని చెప్తున్నావు, మరి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవచ్చుగా. నేను మీకు చెప్పలేదత్తయ్యా, నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను అంతే. భర్తని పంచుకోవటం మన నిత్యం కొలిచే దేవతల వల్లే కాలేదు. ఇక నేనెంత అత్తయ్యా? నువ్వు పంచుతావమ్మా, నువ్వు మాత్రమే పంచగలవు. ఎందుకంటే ఆ దేవతల కంటే గొప్పదానివి కదా. లేదత్తయ్యా, నేను అనసూయని, వట్టి అనసూయని, అంతే అంతే. మాస్టారు, మెడిసిన్. Shout!